హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని, తర్వాత పాట పాడి దేవుని స్తుతించి, తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ముందుగా ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. వారికి అర్థమైన వాక్యానుగుణంగా వారు జీవించేందుకు కూడా సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. ఇప్పుడు మనము సర్వకృప నిధియగు ప్రభువ అనే పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకొని కూడికలోనికి వెళ్దాము. సర్వకృప నిధియగు ప్రభువ సకల చరాచర సంతోషమే స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతోనే సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై పాపిని నన్ను కరుణించితివి. సర్వకృపానిధియగు ప్రభువ సకల చరాచర సంతోషమే స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతోనే సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము నొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము నొందుటకై మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. సర్వకృపానిధియగు ప్రభువ సకల చరాచర సంతోషమే స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసమున నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 ని పాడెదను, ఆనందముతోనే సాగెదను. హల్లెలూయా. మనం ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువు వారి నామం పేరిట సంతోషంగా మనము ఎప్పుడు కూడా ఆయనను స్తుతిస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు. ఈ భూమి పైన మన కోసం ఆయన వచ్చి మనం పాపిగా ఉన్నప్పుడే మనల్ని ఆయన గుర్తించి మన పాపాలన్నింటినీ కొట్టివేసి మన మరణ భయాలన్నింటినీ కూడా తీసివేసి మనకు ఒక గొప్ప జీవితాన్ని అనుగ్రహించాలని దేవుడైన యేసు ప్రభువు వారు కోరుకుంటున్నారు. సో ఇది మనం తప్పక గుర్తుపెట్టుకొని ఆయన ప్రేమను అనేకులకు తెలియపరుస్తూ అండ్ మనము ఆయన యొక్క సువార్తను అనేకులకు చెప్తూ ముందుకు సాగుదాం. ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసు ప్రభు వారికి వందనాలు. సో మనము ఈరోజు దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే మనము నడిచే మార్గాల గురించి. అంటే మనం ఏ విధంగా నడుచుకుంటున్నాము, సో మనం నడిచే మార్గం కరెక్టా కాదా, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, సో ఎందుకు మనకు రకరకాలుగా కష్టాలు అనేవి రావచ్చు, ఎందుకు బాధలు అనేవి రావచ్చు, సో మనము ఎలాగ నడిస్తే మనం ఆ మార్గాల్లోకే మనం వెళ్ళకుండా ఉండడానికి మనం ఎలాగ చూసుకోవచ్చు, మన మార్గాలు ఎలాగ సరి చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. సో మొట్టమొదటగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.
ఈ వచనం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ మనము జలములలో పడి దాటినప్పుడు అవి మన పైన పొర్లి పారవు. అండ్ అలాగే ఇక్కడ ఏంటి, మనం అగ్ని జ్వాలలను నడిచినప్పుడు ఆ జ్వాలలు మనల్ని కాల్చవు అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి, ఈ రెండు కనుక చూసుకున్నట్లయితే మనము కష్టాల మార్గంలో పయనిస్తున్నప్పుడు, లేకుంటే మనం ఏదైనా దుఃఖంలో మనం ఉన్నప్పుడు, లేకుంటే మనం ఏదైనా అనుకొని మనం తప్పుడు నిర్ణయం తీసుకొని మనం ఆ కష్టంలో అంటే ఆ తప్పుడు నిర్ణయం ద్వారా వచ్చే కష్ట మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే అవి మనల్ని ఏమీ చేయలేవు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ మార్గంలో నడిచినా అక్కడ ఆయన మనకు తోడుగా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, ఈవెన్ రాజైన దావీదు కూడా ఒక దగ్గర రాస్తారనమాట, ఏంటంటే నేను పాతాళంలోకి పోయినను నీవు అక్కడను ఉన్నావు, కాబట్టి నేను నిన్ను ఆరాధించకుండా ఎలాగ ఉండగలను, నేను నీ పైన ఆధారపడకుండా ఎలాగ ఉండగలను అని ఇక్కడ దావీదు ఇక్కడ దేవుడైన యెహోవా వారిని గురించి కీర్తనలో రాస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, దానికి అర్థం ఏంటి, ఎక్కడ పోయినా సరే ఆయన మనతో ఉంటారు, మనలోనే ఉన్నారు. సో పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మనలో ఉన్నారు. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రకారంగా ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. సో ఇక్కడ ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ మార్గంలో వెళ్ళినా సరే ఆయన ఖచ్చితంగా మనతో ఉంటారు. అవి ఏవి మనల్ని ఏమీ నశింప చేయకుండా ఆయన చూసుకుంటారు. సో ఈ రోజున అనేక మంది విశ్వాసులు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, వారు దేవునితో అంతగా సమయం గడపకపోవడం వలన కావచ్చు, లేకుంటే వారు అంతగా ఏమంటారు దేవుని అడగకుండా నిర్ణయం తీసుకున్నప్పుడు కావచ్చు, లేకుంటే ఈ నిర్ణయం తీసుకుంటే ఓకే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి కాబట్టి నేను ఎలాగైనా సరే ఈ నిర్ణయం నేను తీసుకుంటాను, ఈ మార్గంలో నేను పయనిస్తాను అనుకోవడం వలన ఇక్కడ ఏంటంటే కొన్ని కష్టాలు అనేవి ఎదురవచ్చు, కొన్ని బాధలు అనేవి ఎదురవచ్చు. అయినప్పటికీ కూడా మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, సో యేసుప్రభు వారు ఖచ్చితంగా ఫెయిత్ఫుల్ కాబట్టి, సో ఆయనని మనం విశ్వసించవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, ఏ మార్గంలో ఉన్నా సరే ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతారు. అయితే ఇక్కడ మన ముందర ఉండే క్వశ్చన్స్ ఏంటి, మనం అనవసరమైన నిర్ణయాలు తీసుకొని మనం ఆ కష్ట మార్గంలో పయనించాలా, లేకుంటే మనం దేవుని చిత్తానుసారంగా మనం ఆ మార్గంలో పయనించి అసలు కష్టాలు అనేవే లేకుండా బాధలు అనేవే లేకుండా ఉండాలా అనేది మన ముందర ఉండే చాయిసెస్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు మన జీవితంలో మనకు ఏదో ఒక విధంగా అంటే ఈ నిర్ణయం ఓకే ఇది దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టం లేనిది, సో మనం అంతగా శ్రద్ధగా ఆలోచించకున్నా సరే మనకు తెలిసిపోతుంటుంది అనమాట, ఓకే ఈ మార్గంలో నేను పయనిస్తున్నాను, సో ఇది దేవుని మార్గం కాదు, ఇది దేవునికి ఇష్టమైనది కాదు, లేకుంటే నేను ఈ మార్గంలో నేను పయనిస్తున్నాను, సో ఇది దేవునికి ఇష్టమైనది, ఇది ఖచ్చితంగా దేవుడు ఆమోదించేది అనేది అక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచారు కాబట్టి ఖచ్చితంగా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. అయితే మనం ఏ డెసిషన్ తీసుకుంటున్నాము అనేది మన పైన ఆధారపడి ఉంది. సో ఆయన చిత్తం ఓకే, ఆయన చిత్తం కరెక్ట్గా చేస్తారు, ఆయన చిత్త ప్రకారంగానే మనం నడుచుకోవాలి కరెక్టే. అయితే ఇక్కడ ఏంటి, మనకు కూడా ఆయన ఒక చిత్తాన్ని ఇచ్చారు, మనకు ఆలోచనని ఇచ్చారు, మనకు ఒపీనియన్స్ అనేవి ఇచ్చారు. సో మనం ఏం నిర్ణయించుకుంటాం, సో ఫర్ ఎగ్జాంపుల్ సో రోజు మనం ఉదయం లేవంగానే మనకు 2 చాయిసెస్ ఉంటాయన్నమాట. ఓకే నేను బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆ తర్వాత నేను నా రెగ్యులర్ డ్యూటీలోనికి వెళ్ళాలా, లేకుంటే నేను డైరెక్ట్గా ఆ విధంగా వెళ్ళాలా. సో ఆ విధంగా మనకు 2 చాయిసెస్ ఉంటాయి. అందులో మనకు ఏది మంచిదో ఏది మంచిది కాదో మనకు తెలుసు కూడా. అయితే మనము ఆ టైంలో మనం ఏ నిర్ణయం తీసుకుంటాం అనే దాన్ని బట్టి మనకు ఉంటుందన్నమాట. సో మనం పొద్దున్నే లేచి దేవునితో సమయం గడిపితే ఏంటంటే మనకు ఖచ్చితంగా తేడా తెలుస్తుంది. సో ఆ రోజంతా మనకు ఏమంటారు ప్రశాంతంగా ఉండడము, ఆశీర్వాదకరంగా ఉండడము. సో మనం దేవునితో గడపకపోయినా ఇక్కడ ఏంటంటే మనల్ని ఆయన నశింపజేస్తారని కాదు, కానీ మనకు అంతగా ప్రశాంతత ఉండదు. మనం లోకంలో ఉండేవి ఓకే నాకు ఇంతగా ఈ డబ్బులు లేవు, లేకుంటే నాకు ఇందులో ఆరోగ్యం లేదు, లేకుంటే నాకు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అవన్నీ చూసి మనం భయపడుతూ మనము ఆలోచిస్తూ మనం దిగులు చెందుతూ ఉంటాం అన్నమాట. అదే మనం పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థన చేసినప్పుడు ఏంటి దేవుడు మనకు తెలియజేస్తారు. సో అవన్నీ అసలు సమస్యలు కాదు, అవి ఉన్నా కానీ టెంపరీ, నేను ఖచ్చితంగా నిన్ను దాని నుండి విడిపిస్తాను, చూడు ఎలాగ ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆ విధంగా మనల్ని నడిపిస్తారు అనమాట. సో ఆ విధంగా ఏంటి మనం నడిచే మార్గం అట్ లాస్ట్ ఇక్కడ ఏంటంటే మనమే ఖచ్చితంగా డిసైడ్ చేసుకోవాలి. సో మన ముందరే చాయిసెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి ఆ చాయిసెస్ అనేవి మనం కరెక్ట్గా చేయడానికి ఇక్కడ ఏంటి మనము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం కనుక చదువుకున్నట్లయితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశంను మీకు తెలిపెదను.
ఇక్కడ యేసుప్రభు వారు మనకు క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటంటే నా గద్దింపు విని తిరుగుడి. అంటే ఇక్కడ ఏంటి, మనం ఏదైనా మార్గంలో అంటే ఆయనకు నచ్చని మార్గంలో మనం వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని గద్దిస్తారు. సో మనం వెంటనే ఏం చేయాలి, ఆయన గద్దింపు విని తిరిగి ఇక్కడ ఏంటి, మనం ఆయన ఉపదేశం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సో ఆయన ఆత్మను మన పైన కుమ్మరించి ఆయన ఉపదేశాన్ని మనకు తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఏదైనా తప్పుడు మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అంటే దేవునికి ఇష్టం లేని చాయిస్ మనం కనుక సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన ఖచ్చితంగా మనల్ని గద్దిస్తారు. అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటాయి. సో ఒకటి కళలు దర్శనాల రూపంలో కావచ్చు, లేకుంటే మనకు ఆత్మలోనే ప్రేరేపణ రూపంలో కావచ్చు, లేకుంటే మనము వాక్యం వింటున్నప్పుడు అంటే ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు, లేకుంటే ఇలాగ ఆన్లైన్లో వింటున్నప్పుడు ఆయన దైవజనుల ద్వారా వాక్యం రూపంలో కావచ్చు. సో ఇలాగ ఏంటంటే రకరకాలుగా ఆయన ఖచ్చితంగా మనల్ని గద్దించే విధంగా ఆయన చేస్తారు. ఆయన ఖచ్చితంగా మనల్ని గద్దిస్తారు ఎప్పుడైతే మనము తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నామో. అయితే ఇక్కడ ఏంటి, ఆయన గద్దింపు విని మనం వెంటనే తిరగాలి. ఓకే, నేను ఈ మార్గంలో వెళ్ళను, ఈ మార్గంలోనికి వెళ్తాను అని వెంటనే మనల్ని మనం తిప్పుకొని ఖచ్చితంగా మార్గంలోనికి రావాలి. అప్పుడు ఇక్కడ ఏంటి, ఆయన పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరించి ఇక్కడ ఆయన ఉపదేశాన్ని మనకు తెలియజేస్తారు. సో అప్పుడు మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ నిర్ణయం అనేది నేను తీసుకోకూడదు, ఇది దేవుని చిత్తం కాదు. ఓకే, ఈ నిర్ణయం నేను తీసుకోవచ్చు, ఇది దేవుని చిత్తము అనేది మనకు క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే ఆయన ఉపదేశాన్ని మనం వింటున్నాం కాబట్టి. సో ఇక్కడ కీలకమైనది ఏంటంటే ఆయన ఉపదేశాన్ని మనం ఎంత ఎక్కువగా వినగలిగితే అంత మంచిది. సో ఆయన ఉపదేశం వినాలి. సో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. సో ఈవెన్ మనము గత వారాల్లో కూడా తెలుసుకున్న విధంగా ఇక్కడ ఏంటి, ఆత్మలో కూడా మనకు రెండు రకాలు అంటే ఆత్మ వరాలు ఉంటాయి, ఆత్మ ఫలాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనలో చాలా మంది 95% కూడా మనం ఏదో ఒకదానికే స్టిక్ ఆన్ అవుతున్నాం అనమాట. సో ఆత్మవరాలే ఇంపార్టెంట్, సో నేను ఆత్మవరాల్లోనే ఉంటాను, లేకుంటే ఆత్మ ఫలాలే ఇంపార్టెంట్, సో నేను ఆత్మ ఫలాల్లోనే ఉంటాను అనే విధంగా ఇక్కడ ఏంటి, ఏదో ఒక దానికే మనం కన్ఫైన్ అవుతున్నాం. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే వరాలైనా కావచ్చు, ఫలాలైనా కావచ్చు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నుండే వస్తున్నాయి. సో మనం ఏదో ఇక్కడ ఒక సైడ్ తీసుకొని మనం డిబేట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, సో ఇలాంటివన్నీ కాదు. సో ఆయన పిలుపు ప్రకారంగా ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మనకు ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా మనము అక్కడ అమలు పరచాలన్నమాట, అంటే దేవుని సహాయం ద్వారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకరికి ప్రేమ చూపించాలి, వారిని క్షమించాలి, అంటే మన కుటుంబీకులు కావచ్చు, లేకుంటే స్నేహితులు కావచ్చు, లేకుంటే ఇంకెవరో ఒకరు సో మన పట్ల ఏదైనా తప్పు జరిగిస్తే ఇక్కడ ఏంటి, మనం ఓకే వారిని ప్రేమించి క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. సో అది ఇక్కడ ఏంటి, ఆత్మఫలం. సో ఆ సిచ్యువేషన్లో ఓకే నేను స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాను అంటే అక్కడ లాజిక్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనల నుండి ఏం కోరుకుంటున్నాడు, ఆ వ్యక్తి మన పట్ల తప్పు జరిగించినప్పుడు అయినా కానీ క్షమించాలి అనేది కోరుకుంటున్నారు కాబట్టి అది మనం చేయాలి. సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారు, ఓకే ఇలాగ నాకు ప్రార్థన చేయండి, ఇలాగ నాకు స్వస్థత కావాలి, నేను ఇన్ని ఏండ్ల నుండి ఈ వ్యాధి నుండి నేను బాధపడుతున్నాను, నాకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఇక్కడ ఏంటి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను క్షమిస్తాను ఖచ్చితంగా అంటే అక్కడ అది కుదరదు అనమాట. అంటే అక్కడ ఏంటి, ఖచ్చితంగా ఆత్మవరము అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. సో ఇక్కడ ఏంటి, మనం చూసుకోవాలన్నమాట ఏ సిచ్యువేషన్కి మనకు ఏది అవసరము అనేది మనకు చూసుకోవాలి. సో అందుకే ఇక్కడ ఏంటి, మనకు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూసుకున్నట్లయితే ఏంటి, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఇవ్వడానికి ఇక్కడ ఏంటి, ఇక్కడ యేసుప్రభు వారు మిగుల అపేక్షిస్తున్నారు అనమాట. అంటే ఏంటి, మనం ఆత్మవరాల్లో ఉండాలి, ఆత్మవరాలు మనం కలిగి ఉండాలి. సో స్వస్థత వరం కావచ్చు, ప్రవచన వరం కావచ్చు, కళలు దర్శనాలు వాటి భావాలు తెలిపే వరం కావచ్చు, లేకుంటే వివేచన వరం కావచ్చు, లేకుంటే మనకు భాషల్లో మాట్లాడే వరం కావచ్చు, భాషల అర్థం చెప్పే వరం కావచ్చు. సో ఇలాగేంటి రకరకాలుగా వరాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలాగేంటి ఆత్మ సంబంధమైన కృపావరం ఇవ్వడానికి ఆయన మిగుల అపేక్షిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా మనం ఆత్మవరాలు కలిగి ఉండాలి అనేది యేసుప్రభు వారి కోరిక. సో ఇక్కడ ఏంటి, ఆయన పరిశుద్ధాత్మనే మనలో ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ప్రతి ఒక్కరం కూడా ఆత్మవరాలు అనేవి కలిగి ఉండాలి. సో అది ఎప్పుడు ఎలాగ వాడాలి అనేది అది దేవుని యొక్క చిత్తము, ఆయన ఖచ్చితంగా ఆ సమయంలో మనల్ని నడిపిస్తారనమాట.
అనమాట. సో ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా ఆత్మవరాలు అనేవి కలిగి ఉండాలి. ఆత్మవరాలు కలిగి ఉంటే ఏంటి, సో మనం ఈవెన్ మనం అంతకుముందు వారం, సో పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారంలో కూడా మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అనమాట. సో ఒక సిచ్యువేషన్ని మనం మనం అనలైజ్ చేయగలుగుతాము. ఓకే, ఈ పరిస్థితిలో నేను ఎందుకు ఉన్నాను, సో నేను ఇలాగ కనుక ఉండినట్లయితే ఏంటంటే నా పరిస్థితి ఇలాగ మారుండేది కదా అనే విధంగా మనకు ప్రతి ఒక్కటి అర్థం అవుతుంది అనమాట. ఓకే, దేవుడు యేసు ప్రభు వారు ఖచ్చితంగా అర్థం చేపిస్తారు. ఓకే, ఈ ఆత్మవరంలో, ఈ ఆత్మద్వారం ద్వారా, సో మనం ప్రవచన వరం ఎగ్జాంపుల్ తెలుసుకున్నాము, అండ్ అలాగే స్వస్థత వరం యొక్క ఎగ్జాంపుల్ కూడా తెలుసుకున్నాము. సో ఇక్కడ ఏంటి, మనకు క్లియర్గా ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఓకే, ఇది ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఇలాగ ఉంది, ఇది ఎందుకు ఇలాగ లేదు అనేది మనకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అనమాట. సో ఆత్మవరాలు అనేది కంపల్సరీ. సో మనం ఏ మార్గంలో నడుచుకోవాలి, సో ఏ మార్గంలో నేను వెళ్తే కరెక్ట్ అనేది మనకు ఆత్మవరం ద్వారా క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట. సో ఆత్మవరం ద్వారా అండ్ అలాగే ఆత్మఫలం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. సో మనము లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం కనుక చదువుకున్నట్లయితే, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పాను. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే అంటే ఆత్మఫలం గురించి, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు ఎమోషన్ గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూడవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఏం కోరుకుంటున్నారు, ఆత్మఫలాలు కూడా ఫలించాలని. అంటే ఏంటి, మనం ప్రేమించే గుణం కలిగి ఉండాలి, మనం క్షమించే గుణం కలిగి ఉండాలి, అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఏంటంటే మనం తగ్గింపు కలిగి ఉండాలి, మనం ఇతరులను కరెక్ట్గా కొలవాలి అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో అంటే ఇక్కడ ఏంటి, మనం ఏ విధంగా వారిని మనం గౌరవించడము, లేకుంటే ఏ విధంగా మనం వారిని ట్రీట్ చేయాలి అనేది యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం దీన్ని అంతగా పట్టించుకోమన్నమాట. ఓకే, నేను మనుషులతో ఎలాగుంటే ఏంటి, నేను నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, సో నాకు వారిపైన కోపం వచ్చిందా నేను వారిని తిట్టేస్తాను, లేకుంటే నాకు వారితో మాట్లాడాలనిపించట్లేదా నేను వారితో అస్సలు మాట్లాడను. కానీ ఇక్కడ ఏంటి, యాక్చువల్గా మనం ఎలాగ నడుచుకోవాలంటే ఆ సిచ్యువేషన్కి ఏం అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబీకుల్లోనే ఎవరో ఒకరు, అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకుంటే సహోదరులు కావచ్చు, లేకుంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, సో ఎవరో ఒకరు సపోజ్ మనల్ని ఏదైనా అనుకోడనమాట అన్నారు. సో అయితే ఇక్కడ ఏంటి, న్యాచురల్గా మనకు వచ్చే ఎమోషన్ ఏంటి, వారిపైన కోపం వస్తుంది, ఒక్కొక్కసారి వారితో అసలు మాట్లాడకూడదు అనిపిస్తుంది, అలాగే చేయకూడదు అనిపిస్తుంది. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడతారు అని. అండ్ అఫ్ కోర్స్ యేసుప్రభు వారు శిలువ పైన మరణించిన తర్వాత ఆయన మనల్ని క్షమించేశారు, కరెక్టే. ఇక్కడ ఏంటి, ఆయన కోరిక మనకు అర్థమవుతుంది అనమాట. ఏంటంటే మనం ఇతరులను ఖచ్చితంగా క్షమించాలి, లేకుంటే మనం ఇతరులను మనం సరిగ్గా మనం వారిని ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ యేసుప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు. సో యేసుప్రభు వారు ఏంటి, ఆయన మనుష్య రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన దురుసుగా కానీ, లేకుంటే ఎవరిపైన ద్వేషంతోనో, ఈర్ష్యతోనో, అసూయతోనో ఇలాగ వారిని ఆయన కొలవలేదు, అంటే వారిని ట్రీట్ చేయలేదన్నమాట. అంటే వారితో కరెక్ట్గా బిహేవ్ చేశారు. సో ఆయన ప్రేమగానే, క్షమాపణతోనే, అండ్ ఈవెన్ పరిసయ్యులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏంటి, పరిసయ్యులను దూషించలేదు. సో పరిసయ్యులు అడిగిన ఇష్టం వచ్చిన ప్రశ్నలకు ఆయన తగినట్టుగా సమాధానం చెప్పారు తప్ప ఇక్కడ ఏంటి, వారిపైన కోపపడినప్పటికీ ఆయన పాపం చేయలేదు. సో అది మనం ఇక్కడ బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. సో ఆత్మవరాలన్నీ కూడా, సో ఇక్కడ ఏంటి, నేను ఇతరులతో దయగా మాట్లాడాలని కూడా ఇక్కడ ఏంటి, వారు మనకు సంబంధించినవన్నీ నాశనం చేస్తున్నప్పుడు కూడా స్టిల్ ఇంకా దయగానే తగ్గింపుతోనే మాట్లాడాలని కాదు. ఇక్కడ ఏంటంటే వారిని దూషించకూడదు. సో ఇక్కడ వాడకూడని పదజాలం వాడకుండా స్టిల్ కోపంతో మనం ఉండవచ్చు. సో మనకు ఈవెన్ ఇందాక తెలుసుకున్న విధంగా కోపపడుడి కానీ పాపం చేయకూడదు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. సో ఆ విధంగా ఇతరులను మనం ట్రీట్ చేసినప్పుడు ఏంటి, మనం జస్ట్ అలాగ ఊరికే ట్రీట్ చేయడం కాదు, కానీ ఈవెన్ వారు కూడా మనల్ని అలాగ ట్రీట్ చేస్తారు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. సో మనం ఎలాగైతే మనము అందరి అవసరతల గురించి కావచ్చు, సో మన శక్తి మేర ఇతరులకు సహాయం చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మన ఒడిలో కూడా మనుషులు తెచ్చేస్తారు. సో అణచి కుదిలించి దిగజారినట్లు మనుషులు మీ ఒడిలో కొలుతురు అని ఇక్కడ యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల ప్రేమగా మనం వ్యవహరిస్తామో, ఎప్పుడైతే మనం క్షమిస్తామో, లేకుంటే మనం దయగా, కరుణతో మనం ఎలాగైతే మనం గనుక వారిని ట్రీట్ చేస్తామో ఖచ్చితంగా వారి హృదయాల్లో కూడా యేసుప్రభు వారు క్రియ జరిగిస్తారు. ఆ విధంగా ట్రీట్ చేసే విధంగా కూడా చూసుకుంటారు. సో
ఎంతటి బలవంతులైనా సరే, లేకుంటే ఎంతటి కఠిన హృదయం గలవారైనా సరే ఖచ్చితంగా మారుతారు. వారి వల్ల మనకు హాని కూడా కలగకుండా యేసుప్రభు వారు చూసుకుంటారు. సో మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే, మనం ఆత్మ వరాలు కావచ్చు, ఆత్మ ఫలాలు కావచ్చు కనుక మనం కలిగి ఉంటే ఏంటంటే, మనం నడిచే మార్గం ఖచ్చితంగా సరళం అనేది అవుతుంది. మనం నడిచే మార్గం ఆయన మార్గమే అయ్యే విధంగా ఆయన చూసుకుంటారు. సో మనం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం గనుక చదువుకున్నట్లయితే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయువారితో నేనే యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. సో ఈ వచనం ఏంటి? మనం ఇందాక అనుకున్న విధంగా ఎంతటి బలవంతులైనా సరే, ఎంతటి కఠిన హృదయులైనా సరే, మనం వారితో కరెక్ట్గా ప్రవర్తించినట్లయితే ఏంటంటే వారి నుండి విడిపించే బాధ్యత యేసుప్రభు వారిది. సో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉండవచ్చు. అరే వీళ్ళు నన్ను ఏమనట్లేదు కదా, లేకుంటే వీరు నన్ను దూషించట్లేదు కదా, నా పైన నన్ను కొట్టట్లేదు, తిట్టట్లేదు కదా, సో నేను ఖచ్చితంగా వీరిని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనుకునే వారు ఉండవచ్చు. కానీ స్టిల్ నేను మిమ్మల్ని రక్షిస్తాను, వారు ఏమీ చేయలేరు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడతారు అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, సో మన డ్యూటీ, సో మన పరిధిలో ఉన్న డ్యూటీ ఏంటంటే ఖచ్చితంగా మన మార్గం ఎలాంటిదో మనం చూసుకోవాలి. అఫ్ కోర్స్ మనం అనుకోకుండా అప్పుడప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆయన ఖచ్చితంగా మనల్ని కాచి కాపాడతారు. సో జలములలో బడి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకుంటే అగ్నిజ్వాలలో నడిచినప్పుడు కావచ్చు, ఆయన ఖచ్చితంగా మనల్ని కాచి కాపాడతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అనవసరంగా ఎందుకు అగ్నిజ్వాలల్లో మనం నడవాలి, అనవసరంగా మనం ఎందుకు జలములలో పడి ప్రయాణించాలి అనేది మనం అక్కడ చూసుకోవాలన్నమాట. సో అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా, అలాంటి అనవసరమైన సమస్యలు లేకుండా మనం కనుక మన ప్రయాణం, మన మార్గం కనుక సరే కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఆయన మనల్ని అఫ్కోర్స్ ఎక్కడైనా కాచి కాపాడతారు. మనకు అనవసరమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు. సో అలాగా మనం చూసుకోవాలంటే ఆయన గద్దింపు విని మనం తిరిగి ఆయన ఆత్మవరాల్లో, ఆత్మఫలాల్లో ఖచ్చితంగా మనం ఎదగాలి. అలాగే ఎదిగినప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనుషులు కూడా మనల్ని బాగా ట్రీట్ చేస్తారు. ఒకవేళ ట్రీట్ చేయని వారు ఉన్నా కానీ వారి నుండి నేను కాపాడుతాను అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో ఆయన మనల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతారు. సో ఈవెన్ మనము యోబు గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనంలో కూడా చదువుకుంటే ఏంటి, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అదే మనం ఇంగ్లీష్లో కూడా చూసుకున్నట్లయితే, ద ఆల్మైటీ షెల్ బి దై డిఫెన్స్ అండ్ thou shalt have plenty of silver. అంటే ఏంటి? ఆయన మన డిఫెన్స్గా ఉంటారు, అంటే ఆశ్రయదుర్గంగా ఉంటారు, ఆయన మనకు కోటలాగా ఉంటారనమాట. సో ఏ ఇబ్బంది లేకుండా, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరో వచ్చి మనల్ని దూషించకుండా, లేకుంటే ఎవరో వచ్చి మన డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడం కాకుండా, సో ఇలాంటివేవీ లేకుండా ఆయన ఖచ్చితంగా మనల్ని కాపాడుతారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ మార్గం మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము అనేది మనం చూసుకోవాలి. సో ఈవెన్ ఇశ్రాయేలీలకు చెప్తున్నప్పుడు కూడా ద్వితీయోపదేశ కాండంలో ఒక దగ్గర అంటారనమాట. సో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వచనం కనుక చదువుకున్నట్లయితే, చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. అంటే ఏంటి? ఇక్కడ యేసుప్రభు వారు మన ఎదుటనే పెడుతున్నారు. సో దీవెనను పెడుతున్నారు, శాపంను కూడా పెడుతున్నారు అనమాట. సో ఏది సెలెక్ట్ చేసుకుంటాము అనేది మన ఇష్టము. కాబట్టి మనం మొదటి నుండి అనుకుంటున్న విధంగా మనకు ఖచ్చితంగా చాలా విషయాల్లో కూడా మనకు రెండు చాయిసెస్ అనేవి ఉంటాయి. ఒకటి దేవుని చిత్తమైన చాయిస్, ఇంకొకటి దేవునికి ఇష్టం లేనిది. సో మన కెరియర్ విషయం కూడా ఇక్కడ ఏంటి, మనకు రకరకాలుగా ఆలోచనలు ఉండొచ్చు. ఓకే, నేను ఇది చదువుతాను, ఈ ఉద్యోగం చేస్తాను, లేకుంటే నేను ఇలాగ చదువుకొని ఈ విధంగా బిజినెస్ పెడతాను. సో రకరకాలుగా ప్రతి ఒక్క విషయంలో మనకు చాయిసెస్ ఉంటాయి. సో అయితే ఇక్కడ ఏంటి, అది దేవునికి ఇష్టమైనదా కాదా? అది దేవునికి ఇష్టమైనదైతే ఓకే, నో ప్రాబ్లం. దేవునికి ఇష్టం కానిదైతేనే మనకు సమస్యలు, కొన్ని బాధలు అనేవి వస్తుంటాయి. అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతారు. అయితే స్టిల్ మనం అనవసరమైన సమస్యలు గుండా వెళ్లకుండా మనం చూసుకోవాలి. సో దీవెనను పెడుతున్నారు, శాపంను పెడుతున్నారు, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని మనకే ఆయన చెప్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ అందులో
మనకు ఆయన హెల్ప్ కూడా చేస్తారు. సో మనం ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో ఎదిగినట్లయితే ఏంటి, ఖచ్చితంగా మనం దీవెననే ఎంచుకుంటాము. ఆత్మఫలాల్లో ఆత్మవరాల్లో మనం అంతగా ఎదగకుంటే ఏంటంటే అప్పుడప్పుడు దీవెనను అప్పుడప్పుడు శాపంను మనం ఎంచుకుంటాము. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన గద్దింపు విని మనం తిరిగి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఉపదేశాన్ని మనం విని ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో మనం ఎదుగుతూ మనం సరైన మార్గం ఎంచుకోవాలి అనేది యేసు ప్రభు వారి యొక్క చిత్తము. ఆయన మన నుంచి కోరుకుంటున్నది అదే. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మేము ఎలాంటి మార్గంలో పయనించాలి, ఎలాంటి మార్గంలో మేము ప్రయాణించాలి అనేది మా చిత్తమే, మా యొక్క ఇష్టమే, మా చాయిసే అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఈరోజు మా అందరి ఎదుట మా జీవితాలలో మీరు దీవెనను పెడతారు, శాపంను పెడతారు. అయితే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని మాకు తెలియజేశారు తండ్రి. కావున మేము మీ గద్దింపు విని తిరిగి మీ పరిశుద్ధాత్మతో నింపబడి మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా మేము మీ ఉపదేశాన్ని విని ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో రెండిట్లో మేము ప్రతిరోజు ఎదుగుతూ మేము దీవెననే ఎంచుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారిపైన మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి, మీ ఉపదేశాన్ని వారికి తెలపండి. ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో రెండిట్లో ఎదుగుటకు సహాయం చేయండి. నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి అనే మనస్తత్వం నుండి మేమందరం కూడా బయటకు వచ్చి ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో రెండిట్లో మేము ఎదుగుటకు సహాయం చేయండి. ఆ విధంగా ఎదిగి మేము దీవెననే ఎంచుకొని వారంగా ఉండుటకు సహాయం చేయండి. ఎందుకంటే మేము ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో ఎదిగి మేము దీవెననే సెలెక్ట్ చేసుకుంటే ఈవెన్ మనుషులు కూడా మాతో కరెక్ట్గా ప్రవర్తిస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉండరు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము ఆ విధంగా జీవించినట్లయితే మనుషులు మా ఒడిలో అణచి కుదిలించి దిగజారినట్లు కొలుతురు అని మాకు తెలియజేశారు తండ్రి. ఆ విధంగా మేము గొప్పగా ఆశీర్వదింపబడుటకు, మేము ఆరోగ్యము పొందుటకు, మేము గొప్పగా ఐశ్వర్యం పొందుటకు, మేము ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మేము పొందుకొనుటకు సహాయం చేయండి. బలాఢ్యులు ఎవరైనా ఉన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ వారు ఏమీ చేయలేరు. మీరు మాకు సర్వశక్తుడైన మీరు మాకు ఒక డిఫెన్స్గా ఉంటారు, ఆశ్రయదుర్గంగా, కొండగా, కోటగా ఉంటారు అని మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఎల్లప్పుడూ కూడా ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో ఎదుగుతూ మేము దీవెననే ఎంచుకొని మేము మా మార్గాల్లో ఆనందంతో, సంతోషంతో, శాంతితో, సమాధానంతో మేము ప్రయాణించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. నేడు మనందరి ఎదుట, సో నేడు రాబోయే రోజుల్లో మనందరి ఎదుట ఆయన దీవెనను శాపంను ఉంచుతారు. సో ఆత్మవరాల్లో ఆత్మఫలాల్లో ఎదిగి మనమందరం కూడా దీవెననే ఎంచుకోవాలి అనేది యేసు ప్రభు వారి యొక్క చిత్తము. ఆయన మనందరి నుండి కోరుకుంటున్నది. కాబట్టి ప్రతిరోజు ఆయనతో సమయం గడుపుతూ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశాన్ని పొందుకుంటూ ఖచ్చితంగా మీరందరూ ఆత్మఫలాల్లో ఆత్మవరాల్లో ఎదిగి దీవెననే ఎంచుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఈ కూడికని ముగించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం,
నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి ఆగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి జలములలో బడినే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడినే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. మన దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు, ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అగాధ జలములలో పడి వెళ్ళినా అవి మనల్ని ఏమీ చేయలేవు. మనము ఎంత శ్రమల గుండా నడుస్తున్నా కూడా అవి ఏవి మనల్ని ఏమీ చేయలేవు. మనం ఖచ్చితంగా సరైన మార్గంలోనే నడుస్తున్నాము. అండ్ దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఎంతగానో గొప్పగా ఆశీర్వదిస్తున్నారు. ఆయన మనకు ఖచ్చితంగా రోజు వాగ్దానాలు ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి రోజు ప్రార్థిస్తూ మనము ఎప్పుడూ ధైర్యం పొందుకుంటూ మనము ఖచ్చితంగా నమ్మవలసిన విషయం ఏంటంటే మనకు ఒక గ్లోరియస్ ఫ్యూచర్ అనేది మన కళ్ళ ముందు ఉంది. సో ఇది మనం తప్పక రోజు రిసీవ్ చేసుకుంటూ ముందుకు సాగుదాం. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్సెస్ ఆల్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.